వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో జరుగుతున్న అవినీతిని, అక్కడ దోపిడీని ప్రశ్నించిన తర్వాత ఊహించినట్లుగానే ఆయన మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా నుంచి ఎదురుదాడి. అంటే ఆ ఎదురుదాడిలో కూడా మనం ఒక విషయాన్ని ఈజీగా ఊహించవచ్చు. ఏ ఏ ఏ పాయింట్‌ని ముందుకు తెచ్చి ఎదురుదాడి చేస్తారని. అదే 11 వచ్చినా సిగ్గులేదు. నువ్వు అమరావతిని వ్యతిరేకించినందుకే నిన్ను 11కు పరిమితం చేశారు. నువ్వు 3 రాజధానులు అన్నందుకే నిన్ను 11కు పరిమితం చేశారు. ఈ విధమైనటువంటి ఎదురుదాడి. ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పరు. ఈ విధమైన ఎదురుదాడి ఉంటుంది. సరే, వీళ్ళు అనుకున్నట్లే అమరావతిని వ్యతిరేకించారు కాబట్టి 11కే పరిమితం చేశారు ప్రజలని చెప్పి మనము ఫర్ నేమ్ సేక్ అనుకున్నా, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళతో మనము కాసేపు ఏకీభవించిన వీళ్ళు మనకు సమాధానం చెప్పాలి. వీళ్ళు ఒక సమాధానం కావాలి. ప్రజాస్వామికవాదులకు సమాధానం చెప్పాలి. ఏంటా సమాధానం? ఆంధ్రప్రదేశ్లో రాత్రి 8 గంటల తర్వాత 52 లక్షల ఓట్లు ఎలా పడ్డాయి? రాత్రి 11:30 తర్వాత ఆంధ్రప్రదేశ్లో 17.5 లక్షల ఓట్లు ఎలా పడ్డాయి? రాత్రి 11:30 తర్వాత ప్రతి నిమిషానికి 3 ఓట్లు ఎట్లేశారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెబితే అప్పుడు అమరావతి మీద జనం తిరస్కరించారా? 3 రాజధానులు అన్నందుకు తిరస్కరించారా? లేకపోతే ఇంకొకటి అన్నందుకు తిరస్కరించారా? దేనికి తిరస్కరించారో తర్వాత చర్చించవచ్చు. ఫస్ట్ ప్రజలు ఎన్ని ఓట్ల రూపంలో తిరస్కరించారు అని చెప్పి ఎవరైతే ఈ అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారో వాళ్ళు ఎలక్షన్ కమిషన్తో కలిసిపోయి కంబైన్డ్ స్టడీ లాగా మూకుమ్మడిగా అందరు కలిసి ఒక మీడియా సమావేశం పెట్టి ఎలక్షన్ కమిషన్ లెక్కల ప్రకారమే ఆంధ్రప్రదేశ్లో రాత్రి 8 తర్వాత 52 లక్షల మంది జనం ఎట్లా ఓట్లేశారు? అసలు రాత్రి 8 తర్వాత 11:30 తర్వాత ఇటువంటి టైం తర్వాత కూడా ప్రతి నిమిషానికి 3 ఓట్లు ఎట్లేశారు? అర్ధరాత్రి 2 వరకు ఓట్లు ఎక్కడేశారు? ఎవరెవరేశారు? 3500 పోలింగ్ బూతులలో అర్ధరాత్రి 2 గంటల వరకు ఓటింగ్ ఎక్కడ జరిగింది? ఆ విజువల్స్ విడుదల చేయండి, ఆ వీడియోలు విడుదల చేయండి. జనం ఎందుకు తిరస్కరించారో తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఈ ఇన్పుట్స్ అయితే కావాలి కదా. ఇప్పటికీ ఢిల్లీ లెవెల్లో కూడా ఇది చర్చ జరుగుతుంది కదా. ఇప్పటికీ ఢిల్లీ లెవెల్లో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇచ్చి ఎలక్షన్ కమిషన్ స్పందించాలి అని చెప్పి అంటూ ఉన్నారు కదా. మరి దీని మీద స్పందన రాకుండా అర్ధరాత్రి వచ్చి ఆత్మలు దయ్యాలు ఎట్లా ఓట్లు వేసాయో చెప్పకుండా మరి జనం దేనికోసం తిరస్కరించారో అని వీళ్ళే ఎట్లా ఫిక్స్ అవుతారు అన్నది నాకు అర్థం కాని $1 మిలియన్ ప్రశ్న.